ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను బాగుండాలని కాకుండా మేమంతా బాగుండాలని ఆలోచిస్తూ నైబర్హుడ్ అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో నైబర్హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ వార్షికోత్సవ కార్నివాల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటలు, సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువుల ఆక్రమణ, స్వచ్ఛత, కాలుష్యం వంటి సమస్యలపై అసోసియేషన్ సభ్యులు కృషి చేయడం అభినందనీయమన్నారు. దేశం నాకే ఇచ్చింది అనే భావనకు బదులుగా నేను సమాజానికి ఏమిస్తున్నాను అనే దృక్పథంతో సభ్యులు ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. గతంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేకపోవడం పట్ల చింత వ్యక్తం చేస్తూ ఆయన భవిష్యత్తులో చెరువుల స్వచ్ఛత, మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్వామి కావడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. గత 7 సంవత్సరాలుగా సేవ కార్యక్రమాలు కొనసాగించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. Especially our honorable MP, beloved MP Raghunanan Rao Garu and other guests. Once again I am welcoming to the Tena Carnival 2026. Today I stand before with your immense pride because this gathering is not just a crowd. It is a community united by a purpose, powered by people, driven by progress. Tena was not born out of convenience. It is born out of concern that become a commitment. In 2020, when we came together for a Swachh Bharat and Swachh Roads, we were not just raising our voices, we were raising a collective consciousness. And from that moment, Tena was born. Today, that small beginning has grown into the powerful network of 70 plus gated communities, a true symbol of unity in Tena and surrounding areas. Dear residents, a community is not defined by the buildings. It is defined by how people stand for each other when the time of need. During COVID, Tellapur showed its hurt. Within 3 days, 5.5 lakhs were contributed to the 600 migrant families. That was not an help, it is a humanity in action. But Tena did not stop at one moment of service. We acted, we responded, we delivered. Vaccination camps for 4,000 residents, emergency response team, health awareness programs, supported extend beyond our state during floods. Because Tena, we believe service is not an activity, it is our identity. Our journey is not just because responding to the challenges, it is about building our మా కంపెనీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి గర్ల్ చైల్డ్కి మూవ్ అవ్వదలుచుకుంటున్నామండి. నెక్స్ట్ నుంచి చిల్డ్రనే కాకుండా గర్ల్ చైల్డ్ స్పెసిఫిక్గా నేను ఒక పర్సనల్గా చెప్తున్నాను. నేను ఒక గర్ల్ చైల్డ్కి స్పాన్సర్ చేస్తున్నాను. ఒక రూరల్ విలేజ్ నుంచి వచ్చిన పాప, వాళ్ళు ఎంత తక్కువ కుటుంబం అంటే ఆర్థికంగా, ఉదయం వాళ్ళు ఇప్పుడు మన పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఇస్తాము, తర్వాత మధ్యాహ్నం భోజనము, ఈవినింగ్ స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనం. వాళ్ళకైతే ఓన్లీ 2 స్క్వేర్ మీల్స్ అంటే ఇంగ్లీష్లో ఏదో వినేవాళ్ళు, నాకు అంతగా అర్థమయ్యేది కాదండి. కానీ ఆ పాపతో మేము ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు అర్థమైంది. వాళ్ళు తినేది రెండు మీల్స్. ఒకటి ఏంటంటే మార్నింగ్ టీ తాగుతారు, ఒక రొట్టె, ఒక బన్ రొట్టె, ఒక 10 రూపాయల బన్ రొట్టె, అది కూడా చించుకొని వాళ్ళ బ్రదరును ఆమె కలిసి తింటారనమాట. వాళ్ళ నాన్నగారు ఒక సెక్యూరిటీ గార్డు, ఆయనకు ఒక 6,000 ఎంతో వస్తాయి. వాళ్ళ అమ్మగారు 90 రూపాయల రోజు కూలి అన్నమాట. సో ఆ పాపని మేము పికప్ చేసి స్పాన్సర్ చేసామండి. అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను. షీ వెంట్ ఆల్ అలాంగ్ టు బోస్టన్ ఇన్ US. BWH బ్రిమింగ్హామ్ హాస్పిటల్ లో డాక్టర్ బాన్వెంట్రీ ల్యాబ్ అనేది మీరందరూ వినుంటారు. అది ఫస్ట్ వరల్డ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినంత రెప్యుటేషన్ ఉన్న ల్యాబ్లో ఇంటర్న్షిప్ మేము స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక డొమెస్టిక్ ఫ్లైట్ కాదు కదా, ఒక ట్రైన్, ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఎక్కడానికి కూడా డబ్బులు లేని కుటుంబం. అలాంటిది ఒక ఫ్లైట్ ఎక్కి బోస్టన్కి వెళ్ళి చదివి 1 year స్పాన్సర్ చేసామండి. ఇది నేను చేసిన మా కమిట్మెంట్. ఇక్కడి నుంచి ఫర్దర్గా కూడా గర్ల్ చైల్డ్
అండ్ ఫిమేల్ సెంట్రిక్గా మా కాంట్రిబ్యూషన్స్ ఉండబోతాయండి ఫ్యూచర్లో. అంటే మేము బాయ్స్కి ఇవ్వమని కాదు, బట్ టు అవర్ హార్ట్, ఇట్ ఈస్ టు మై హార్ట్ దట్ గర్ల్ చైల్డ్ అండ్ ద ఫిమేల్స్ ఆర్ మోస్ట్ people who require more support, whether they are rich or poor, they require the support, particularly poor in particular. ఎవరైనా కానీ మోస్ట్లీ డౌన్ ట్రాడన్ వాళ్ళకి మాత్రమే మా స్కానర్ ఉంటుంది. రెండవది, నేను మీ వాలంటీర్లందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నానండి. మీరందరూ కూడా ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్. ఇట్స్ నాట్ ఈవెన్ వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్స్. I don't even find words. What an excellent people you are. In addition to running your own lifestyles, you are contributing to the society. What a great you are. What great people you are. I really appreciate and congratulate you. Thank you. I thank you very much for all that services you have done. Thank you. ఇక్కడ నుంచి మేము కాంట్రిబ్యూట్ చేసేటప్పుడు మా ఆడిటింగ్ టీం ఒకటి చెప్పిందండి, ఇది మనీ మనం చాలా ఎన్ష్యూర్ చేయాలి. ఇది ఎందుకంటే మేము సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఎందుకు కాంట్రిబ్యూట్ చేస్తున్నానంటే నాకేం డబ్బులు ఎక్కువే కాదు, ఇది గవర్నమెంట్ రూల్కి నేను ఫాలో అవ్వాల్సిందే. అందులో నా చాయిస్ తీసుకున్నాను ఎడ్యుకేషన్కి అని. అయితే ఈ ఫండ్స్ కరెక్ట్గా యూటిలైజ్ అవుతాయా? నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళంతా రిచ్ పీపుల్, దే కమ్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీస్. I have no doubt in my mind at all where the money that is given to them is utilized for the right purpose. Once again thank you, and I don't know your names, but few of them I have seen. By each name, and I thank you, every one of you. Thank you very much, and congratulations for all that you have done. Kavita garu, you are the great leader, leading from the front, and Sirish garu leading from the front. Thank you very much. Thank you very much for giving me. గొప్పగా 7 సంవత్సరాల్లోనే ఇంత గొప్పగా ఎదిగినందుకు మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్కి, తేనాను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మిత్రుడు రమణకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేను స్టేజ్ మీదకి వచ్చి స్టేజ్ ముందు ఉండి చూస్తే చాలా వాటికి ప్రైజెస్ అన్ని త్రిదశ వాళ్ళే తీసుకుపోతున్నట్టు కనబడతా ఉంది. రమణ ఈజ్ రెడీ. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఒకసారి నెక్స్ట్ టైం చూడండి. ఆ ఎంపైర్స్ని కొంచెం కరెక్ట్ పెట్టండి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద ప్రైజెస్ ఆర్ గోయింగ్ టువర్డ్స్ త్రిదశ కమ్యూనిటీ ఇట్ సీమ్స్. కొన్ని ప్రైజెస్ మేము మంకురా కూడా కనబడ్డాయి. అందుకని మిగతా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా కొంచెం యాక్టివేట్ కండి. టేక్ ఇట్ ఇన్ ద టీమ్ స్పిరిట్గా తీసుకోండి, స్పోర్టివ్గా తీసుకోండి. ఈసారి త్రిదశ వాళ్ళు ఎట్లయితే మెజారిటీ ప్రైజెస్ తీసుకుపోయినారో, నెక్స్ట్ టైం మిగతా కమ్యూనిటీస్ అన్ని అవి ఆ ప్రైజెస్ తీసుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ అభినందిస్తూ, సుమారు 4 నెలలుగా ఎవ్రీ వీకెండ్ కేవలం 2 రోజులు మాత్రమే మీకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో ఆ 2 డేస్లోనే కష్టపడి దాదాపు 4 నెలల నుంచి ఈ ఆటలను ఇంత గొప్పగా నిర్వహించిన నిర్వాహకులకి, ఈ ఆటల పోటీల సందర్భంగా ఎంపైర్లుగా వ్యవహరించినటువంటి వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నాట్ ఓన్లీ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్, the way in which the Tena is organizing the activities in the local area with regard to the pollution, with regard to the control of the plastic, with regard to other social activities like purification of the lakes and giving some teachers to the government schools. Everything what you are done or what you are doing for the society, I really appreciate from my heart, and I congratulate the Tena to do such type of activities more in your future life. So in recent days I have seen that there was a personal attack on your Tena president Mr. Ramana. Even then also there was no disturbance in Tena, and the spirit you have shown to continue your games and your activities in controlling the anti-social activities in the Tena area. Really I appreciate your organization once again. పోతే మా గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెల్లాపూర్ అమ్మాయిలు, సో వాళ్ళు చేసినటువంటి డాన్స్తో పాటు ఆ డాన్స్లో ఉన్నటువంటి ఒక మంచి మెసేజ్ with regard to ganja and drugs which are spoiling the society. ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గాంజాని, డ్రగ్స్ని ఎందుకు ఎరాడికేట్ చేయాలి, వాటికి పిల్లలు ఎట్లా దూరంగా ఉంచాలనేటువంటి ఒక మంచి మెసేజ్తో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి సమ్మక్క సారలమ్మతో పాటు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా గొప్పగా ప్రదర్శించినటువంటి తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినులకు నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వన్ ఆఫ్ మై కొలీగ్, నాతో పాటు బిఎడ్ కంప్లీట్ చేసినటువంటి ఒక మిత్రుడు భూపాల్
ఆ తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్లో టీచర్గా ఉన్నాడని చెప్పుకోవడానికి నిజంగా నాకు కూడా గర్వంగా ఉంది ఈ సందర్భంగా. సో అట్లే ఈ ప్రాంతం లోపల పెరుగుతున్నటువంటి కాలుష్యం పట్ల కానీ ఇతరత్ర అంశాల పట్ల కానీ చెరువుల కబ్జా విషయం లోపల కానీ మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండి ఎక్కడికక్కడ కంప్లైంట్స్ పెడుతూ నేను బాగున్నానా, మా కాలనీ బాగుందా, మా ఇల్లు బాగుందా అని కాకుండా మేము ఉంటున్నటువంటి లొకాలిటీ కూడా బాగుండాలని మీరందరూ చేస్తున్నటువంటి కృషిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, ఈ దేశం నాకేమిచ్చింది లేకపోతే ఎవరు నాకేమిచ్చినారనే స్థితి నుంచి నేను సొసైటీకి ఏం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి తేనా సభ్యులందరూ కూడా అన్ని కాలనీలలో చాలా బిజీగా ఉన్నప్పటికీ, చాలా గొప్ప వృత్తులలో పనిచేస్తున్నప్పటికీ, దాదాపు ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక సమూహంగా ఏర్పడి ఒక సొసైటీకి మేలు చేసేటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు అందరు కూడా చేతులు జోడించి ఇది నా బాధ్యత అని ముందుకు వస్తున్నందుకు మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ, గడిచిన 7.5 కాలంలో నేను మీతో పాటు ఎలాంటి కమ్యూనిటీ యాక్టివిటీలో పాల్గొనలేకపోయినందుకు చింతిస్తూ, రానున్నటువంటి సంవత్సరం లోపల ఖచ్చితంగా ఆ చెరువుల క్లీనింగ్ కార్యక్రమంలో కానీ, మొక్కలు నాటే కార్యక్రమంలో కానీ, ఇతరత్ర సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో మీతో పాటు నేను కలిసి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా తేనా పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ, మమ్మల్ని కూడా పార్టిసిపేట్ అయ్యేందుకు ఒక అవకాశం ఇవ్వాలని సవినయంగా కోరుకుంటూ, వచ్చినప్పుడల్లా నాకు మా సంఖ్య కంటే మా సోదరిమణుల సంఖ్య ఎక్కువ కనబడుతుంది. మాతృమూర్తులు అక్కాజల్లు చాలా పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ అవుతారు. బహుశా మీలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలందరినీ స్ఫూర్తిగా తీసుకొని బహుశా నరేంద్ర మోడీ గారు వచ్చే ఎన్నికలకి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తా ఉన్నట్టున్నాడు. బహుశా అందుకని బీ ప్రిపేర్డ్. మీరంతా వేరు జిల్లాలలోంచి వేరు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ కూడా వెన్ అగైన్ ద ఎలక్షన్ కమ్స్ ఇన్ 2029, be prepared to contest from your local constituencies, from which state or which district you came. You try to be prepared for 33% reservation, as Modi ji is very much interested in giving the reservation for 33% of the women. I really congratulate here most of the participants here, and most of the participants came from different places and different communities are women only, and really I appreciate the participation of the women. Wherever we go in the political meetings or other activities, we will see few number of ladies only, but quite opposite to that, in Tena program whenever we will come, the participation of our women members is very much high. This shows a great appreciation for the women, and the society needs your development, and you should take part in all activities, that whether it is Tena activity or other cultural activities. Once again I congratulate the participants, those who won the games in different fields, and the participants, those who lost the game. And don't worry, next time I will support those who are the losers in this season. We will try to face the Tridasha next time, and we will defeat the Tridasha, and we will see such that all other communities will also get some of the prizes. Thank you one and all. Kavita Ajayandi. I am the program convener of Coverage 360, which is an educational initiative of the NGO Tellapur Neighborhood Association. We have started this in 2021, and it's been like completed successfully. Complete years baga chana chakkaga chesamu, and we are looking forward to bring more changes and exactly addressing the needs of the students of different government schools especially. So వాళ్ళకి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫౌండేషనే కాకుండా వాళ్ళకి లైఫ్ స్కిల్స్, వాళ్ళకి infrastructure building, health care, and then computers, and then we are getting into lot of other things like Nari Shakti program, where helping the mothers to make sure they send their student regularly to school, and lot of other things. So I hope we get all the support from all the communities of Tellapur. ఇప్పటికే మాకు tremendous support ఉంది. ఇంకా ఈ అవుట్రీచ్ మీలాంటి వాళ్ళ ద్వారా ఇంకా బాగా జరిగి ఇంకా మనం చాలా చేయాలి సొసైటీకి అని ఆశిస్తూ 1500 స్టూడెంట్స్ కి ప్రస్తుతం చేస్తున్నామండి అక్రాస్ 4 తెల్లాపూర్ లోనే ఉందండి. మా ఎన్జిఓ పేరే తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్. సో మేము ఏం చేసినా ప్రస్తుతానికి తెల్లాపూర్ కమ్యూనిటీకి మాత్రమే కన్ఫైన్ చేస్తాం. ఈ పిల్లలందరూ ఎక్కడ చదువుకుంటున్నారు? వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లోనండి. వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? వాళ్ళకి డిఫరెంట్ క్లబ్స్ ద్వారా, లైక్ ఇంగ్లీష్ క్లబ్ అంటే వి హెల్ప్ దెమ్ టు టాక్ good English, like LSRW, listening, speaking, writing, reading, and maths club ante we give foundation course in maths. Then life skills ante we give them value based education, and then infrastructure ante manane recent ga oka building kattam oka school lo. Health care ante we address that పిల్లలు తిన్నారా లేదా కనీసం
అలాంటివన్నీ అడ్రస్ చేస్తాం. హెల్త్ కేర్ క్యాంప్స్ అండ్ కంప్యూటర్స్, డిజిటల్ ఎరా కదండి, డెఫినెట్లీ దే ఆల్సో హ్యావ్ టు బి digitally equipped. So these are the different clubs in brief. Third place.